అగ్రకుల రాజకీయాలను అర్థం చేసుకొని ఓబీసీ విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు రిటైర్డ్ డీజీపీ జె పూర్ణచంద్రరావు. విజయవాడలోని ధర్నా చౌక్లో మెస్ కాస్మెటిక్ ఛార్జీలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎస్పీ, ఎస్టీ, బీసీ వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదివేందుకు అగ్రకులాల ప్రభుత్వాలు అడ్డుపడతాయని చెప్పారు. ఏపీ రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, ఎన్నికల్లో అగ్రకులాలను అణగదొక్కాలని పిలుపునిచ్చారు. ఏ కులాల వాళ్ళు దండుకుంటారు కాలేజెస్ ని? కమ్మారెడ్డి కులాల వాళ్ళే కదా. 10 మెడికల్ కాలేజెస్ వాళ్ళే తీసుకుంటారు. ఇక్కడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఎవరిది చెప్పండి? అలానే ఇంకోటి ఏదో ఉంది, కేఎంసి, కేఎల్యూ ఎవరిది? ఇంకా ఏమైనా చెప్పండి. ఎవరైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు ఉంటాయా? ఉండవు. ఈ 10 మెడికల్ కాలేజెస్ రెడ్లకు కానీ కమ్మలకు కానీ తీసుకుంటారు. తీసుకున్నాక ఎవరిని పెడతారు అక్కడ? లెక్చరర్స్ గా, ప్రొఫెసర్స్ గా, ఎంప్లాయీస్ గా ఎవరిని పెడతారు చెప్పండి? వాళ్ళ కులాల వాళ్ళే పెడతారు. మన కులాల వాళ్ళని పెట్టడానికి మనకి చదువు రాకూడదు కదా. మనకి చదువు వచ్చి హాస్టల్స్ లో ఏం మెస్ ఫీజు ఇవ్వకపోతే మనం చదువుకో. అందరూ ఏదేదో పాస్ అవుతారు, మెరిట్ రాదు. మెరిట్ రాకపోయినప్పుడు రేపొద్దున పెద్దగా డాక్టర్లు అవడానికి ఉండదు, ఇంజనీర్లు అవడానికి ఉండదు. ఉండనప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ప్రైవేట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు అవుతారు. మనం అందుకనే ఈ మెడికల్, మన ప్రైవేట్, మన హాస్టల్స్ లో బాధలు పెట్టి డబ్బులు ఇవ్వకుండా, చదువు పనికి రాకుండా డ్రాప్ అవుట్స్ అయితే వాళ్ళకి మేలు. వాళ్ళే చదువుకోవాలి, మనం చదువుకోకూడదు. పేరుకు మాత్రం మన కాలేజీలు ఉంటాయి, మనకు హాస్టల్స్ ఉంటాయి, కానీ సరైన తిండి ఉండదు, వసతి ఉండదు. ఇందాక చెప్పారు మీరు అవన్నీ. తెలంగాణ కన్నా తక్కువ ఉన్నాయి ఇక్కడ, అంతే కదండి. తమిళనాడు కన్నా తక్కువ ఉన్నాయి, కరెక్టే కదా? తమిళనాడు కన్నా మెస్ ఛార్జీలు ఈ ప్రభుత్వం ఇచ్చేది, ఆంధ్ర ప్రభుత్వం ఇచ్చేది తక్కువ. ఈవెన్ కాస్మెటిక్ ఛార్జెస్ తక్కువ. 500 రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు కాస్మెటిక్ ఛార్జెస్, ఇక్కడ తక్కువ ఇస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఈ రాష్ట్రంలో 2 కులాల పాలనలో ఈ బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ చదవకూడదు. ఇది ఇట్లా ధర్నాలు చేసుకుంటూ బతకాలా, ఇలా రోడ్ల మీదకి రావాలా, వీళ్ళ బతుకులు ఆగభాగం కావాలా? వీళ్ళు చదువు లేకుండా ఉంటే వాళ్ళే చదువుకోవాలా, వాళ్ళే ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎంలు అవ్వాలా. మనం అవటానికి కాదు.